వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యమంత్రి చంద్రబాబు జమిలీ ప్రచారం వేళ అలర్ట్ అయ్యారు. సంక్షేమ పథకాలను వీలైనంత త్వరగా అమలు చేయాలని భావిస్తున్నారు. అమరావతి కేంద్రంగా పావులు కదుపుతున్నారు. జమిలీ ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఇదే చర్చ జరిగింది. కూటమిలోని పార్టీలు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి. అందుకే ఏపీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జమిలీ ఎన్నికలే వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా అడుగులు వేస్తున్నారు. ఇక పాలనా పరంగాను నిర్ణయాలను వేగవంతం చేయాలని డిసైడ్ అయ్యారు. జిల్లాల వారీగా విజన్ ఆవిష్కరించి అమలు దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. దీని ద్వారా ప్రతి జిల్లాలో పార్టీ పాలనా పరంగా పట్టు పెంచుకునే వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇందుకోసం ముందుగా తన ఆలోచనలను వివరించి ఈ సమావేశాల ద్వారా అధికార యంత్రాంగానికి రోడ్ మ్యాప్ ఖరారు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక అమరావతిపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రాజధాని ప్రాంతాన్ని క్లీన్ చేసే పని చేపట్టారు. ఇందులో భాగంగా జంగిల్ క్లియరెన్స్ దాదాపుగా పూర్తయింది. ఇక ఈ ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాలని పూర్తి చేసేందుకు సిఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు ఏడీబీ నుంచి రుణం ఆమోదు దాదాపుగా లభించింది. అమరావతిలో నిర్మాణాల కోసం టెండర్లు ఖరారు చేయడానికి ముందే కన్సల్టెంట్లను నియమించుకుంది. ఇవాళ రాజధాని నిర్మాణ పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. లింగాయపాలెం వద్ద సిఆర్డీఏ బిల్డింగ్ పనుల్ని ప్రారంభించారు. సిఆర్డీఏ కార్యాలయం ఇంటీరియర్ పనుల్ని 160 కోట్ల రూపాయలతో ప్రారంభించారు. మరోవైపు 49,000 కోట్లతో అమరావతి రాజధాని నిర్మాణపు తొలి దశ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమరావతి నిర్మాణం కోసం నిధుల్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అదేవిధంగా రాజధాని నిర్మాణానికి స్థలాలు ఇచ్చిన రైతులకు ఈ నెలల్లోనే ఫ్లాట్లు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జమిలీ ఎన్నికలు వస్తే అన్ని విధాలుగా సిద్ధంగా ఉండేందుకు అటు సంక్షేమ కార్యక్రమాల్ని కూడా పూర్తిగా అమలు చేసేందుకు నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ప్రధాని మోదీతో చంద్రబాబు, పవన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీ పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది. హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించిన బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైని ప్రభుత్వం నేడు కొలువు తీరనుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు హాజరు కానున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక విమానంలో హర్యానాకు వెళ్తున్నారు. ప్రమాణ స్వీకారం తరువాత ఎన్డీఏ పక్ష నేతల సమావేశంలో వారు పాల్గొంటారు. ఈ భేటీలో రానున్న రాష్ట్రాల్లో ఎన్నికలతో పాటుగా 4 నెలల ఎన్డీఏ 3వ విడత పాలన గురించి చర్చించనున్నారు. జమిలీ ఎన్నికల విషయంలో వ్యూహాలపైన ప్రధాని తమ భాగస్వామ్య పక్ష నేతలకు వివరించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సమావేశానికి హాజరు కావడం ప్రత్యేకత సంతరించుకుంది. ప్రధానిగా మోదీ ఎన్నిక జరిగిన సమావేశంలో పవన్ ను ఉద్దేశించి ప్రధాని ప్రశంసించారు. ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది. చాలా కాలం తర్వాత ప్రధానితో పవన్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వివరించనున్నారు. అదేవిధంగా మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతంలో పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. కేంద్ర మంత్రులతో పాటుగా ఎన్డీఏ పక్షాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హర్యానా చేరుకుంటున్నారు. హర్యానాలో బీజేపీ వరుసగా 3వ సారి అధికారం చేపడుతోంది.